ముఖ్యంగా విమానాల విషయంలో కాలం చెల్లిన విమానాలు వాడుతున్నారనే ఒక ఒక ప్రాపగండ కూడా ఉంది. మరి నిజంగా కాలం చెల్లిన విమానాలు లాంటివి ఏమన్నా వాడటం వలన ఎలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటారా? అటువంటిది నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే ఎయిర్ హ్మ్. ఇండియా గతంలోనే చాలా విస్తృతంగా చాలా కొత్త కొత్త ఎయిర్‌క్రాఫ్ట్స్ అన్ని కూడా ఆర్డర్ ఇచ్చింది. హ్మ్. ఈ విమానం ఏదైతే ఎగురుతుందో ఇది పాత విమానం కాదు. అంటే అత్యాధునిక విమానం కూడా కాదు. కానీ దీనికి సర్వీస్ ఇంకా ఉన్నది. దీంట్లో ఎటువంటి సమస్యలు లేనట్లే మనకి ఇంతవరకు వస్తున్న రిపోర్ట్‌లో తెలుస్తుంది. తర్వాత ఆఫ్ కోర్స్ ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్‌లో బహుశా ఏమైనా లోపాలు ఉన్నాయి బయటకు వస్తాయి కానీ, నాకు టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అతనికి ఏమైనా గనుక ప్రాబ్లమ్ వచ్చి అది లిఫ్ట్ రావట్లేదు అన్నప్పుడు అతను ఇమ్మీడియేట్‌గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కి మెసేజ్ ఇచ్చి ఉండేవాడు. హ్మ్. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో టేక్ ఆఫ్ అవ్వట్లేదు, పైకి లేయట్లేదు ఇది. దానికి మనకు ఎలివేషన్ రావట్లేదు అని ఇమ్మీడియేట్‌గా మెసేజ్ ఇచ్చి ఉండొచ్చు. మెసేజ్ రాలేదు అంటే గనుక దాని అర్థం ఏంటి? అంటే పైలట్‌కి తెలియనటువంటి యాక్షన్ ఏదో జరిగింది. మరి అది అతని ఎలక్ట్రానిక్స్ అన్ని జామ్ అయ్యి ఏమైనా అయిందా? లేదా అంతర్గతంగా ఎయిర్‌క్రాఫ్ట్ లోనే ఏమైనా చేసి దాన్ని ఏమైనా లోపల ఏమైనా యాక్షన్ జరిగిందా? లేదా ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా ఇందాక నేను చెప్పినట్టు డ్రోనో ఏదైనా దానికి వచ్చి హిట్ హ్మ్. అయిందా? ఇవన్నీ కూడాను మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అందుకని ఇప్పుడే మనం దాన్ని నిర్ధారించలేము. తప్పకుండా ఇది మాత్రం ఒక నాకైతే ఒక సాంకేతికమైనటువంటి విషయాలుగా నాకైతే కనిపించట్లేదు. హ్మ్. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ అంత తొందరగా అంటే 5, 10 సెకండ్లలోనే ఇంత పెద్ద ఘటన జరగడం అన్నది ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్ అది.